భూమి మొత్తం ఒకటే భాష, ఒకటే పలుకు. వాళ్ళందరూ కలిసి సీనారు అని దేశమందలి ఒక మైదాన ప్రాంతాన్ని ఎన్నుకుని, ఇదిగో మనము ఇటుకలు తయారు చేసుకుందాం రండి, దానికి కావాల్సిన పదార్థాలు మొత్తం ఉన్నాయి, ఇదిగో మనం గొప్ప గోపురాన్ని కడదాం, పెద్ద పట్టణాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం రండి, అటు ఇటు వెళ్ళకూడదని దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చి వాళ్ళ భాషను తారుమారు చేసి వాళ్ళ భూమి మొత్తం చెదిరిపోయేలా చేశాడు. అందుకని ఆ ప్రదేశానికి బాబేలు అని పేరు పెట్టారు. బాబేలు అంటే తారుమారు అని అర్థం. శిక్షించినట్లయితే షేముకి అర్పక్షదు పుడతాడు, అర్పక్షదుకు షేలేహు పుడతాడు, షేలేహుకు ఏబేరు పుడతాడు, ఏబేరుకు రయ్యు పుడతాడు, రయ్యుకి సెరుగు పుడతాడు, సెరువుకి మనం నాహోరు పుడతాడు, నాహోరికి తెరహు పుడతాడు, తెరహుకి అబ్రహాము, నాహోరు హారాను పుడతాడు, హారాను తన దేశంలో కల్దీల పట్టణంలో ఊరు అని పట్టణంలో చనిపోతాడు. తర్వాత అబ్రహాంకి షారాయితో, తర్వాత నాహోరికి మిల్కాతో వివాహం జరుగుతుంది. తెరహు అబ్రహామును తన కోడలిని షారాయిని తన మనవన్ని తీసుకొని, లోతుని తీసుకొని కల్దీల పట్టణంలో నుండి కనాను దేశంలోకి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడు తెరహు ఆరాన్లో 205 సంవత్సరాలు బతికి చనిపోతాడు. షేము 500 సంవత్సరాలు బతుకుతాడు. అర్పక్షదు 403 సంవత్సరాలు బతుకుతాడు. షేలహు 403 సంవత్సరాలు బతుకుతాడు. తర్వాత ఏబేరు 430 సంవత్సరాలు బతుకుతాడు. తర్వాత పెలగు 209 సంవత్సరాలు బతుకుతాడు. తర్వాత సిరుగు 207, రయు 207